ఓయ్ దోస్తులు, వెల్కమ్ టు ఎంటీ మిక్స్. లాస్ట్ టైం వీడియోస్లో సంక్రాంతికి అప్పుడు మేము చాలా ఎంజాయ్ చేసామని చెప్పాం కదా. సో ఆ వీడియోస్ అయితే నేను కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ పెడుతున్నానని చూడండి. సో సంక్రాంతి రోజు మేము అందరం కలిసి ఫ్యామిలీ అంతా మేము మీట్ అవుతాం. సో ఎప్పటికైనా ఒక ఫ్యామిలీ అన్నప్పుడు ఒక పండగ అంటే అందరం కలిస్తేనే బాగుంటుంది కదా. సో అట్లా అని చెప్పి గెట్ టుగెదర్ పార్టీ లాగా మేము అందరం కలుస్తాము. సో ఆ టైంలో మేమందరం వంటలు చేసుకొని చక్కగా కలిసి కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తుంటాము. ఇక ఇంతలోనే ఇంకా మేమందరం మాకు లంచ్ టైం అయిందని చెప్పేసి మేము బిర్యానీ చేయడం స్టార్ట్ చేసాము. బిర్యానీ చేస్తుంది మాత్రం మా మరిది గారే అండి, మేము కాదు. సో బిర్యానీ చేయడం స్టార్ట్ చేశాడు. ఈలోపు ఇంకా దాంట్లో తగినంత మసాలాలు అన్నీ వేసుకొని ప్రిపేర్ చేస్తున్నారు. సో పండుగ అంటే అంతే కదా, అందరం ఒక దగ్గర కలిసి అన్ని పండుగ చేసుకోవడమే అదే హ్యాపీనెస్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడం అది ఎప్పటికైనా చేసుకుంటాం, కానీ అందరం కుటుంబం అంతా ఒక దగ్గర కలిసి అది ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇంతలోపు అయితే మా బిర్యానీకి మసాలాలు కూడా రెడీ అయిపోయింది. ఆయిల్లో అన్ని ఫ్రై చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మా కిక్కిగాడు నేను కూడా చూస్తా అని చెప్పి మా దగ్గర వీడైతే మా చిన్న బుడ్డోడు, వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు కుకింగ్లో. ఇంకా ఈ లోపు అయితే మా కిక్కిగాడు అటు ఇటు ఉరుకుతుంటే ఇంకా వాడిని పట్టుకోలేకపోయామండి. చూడండి, బిర్యానీ అయితే చాలా బాగా అవుతుంది. మా మరిది గారే చేస్తున్నారు. ఒక చిన్న ఊర్లో, అంటే అదొక చిన్న గ్రామం అన్నమాట. చుట్టుపక్కల మొత్తం పంట పొలాలు అలాగే ఉంటాయి. సో అందులో ఒక చిన్న ఇల్లు, ఆ చిన్న ఇంటికి ఫ్యామిలీ అంతా ఒక పండుగకి కలుసుకొని చక్కగా కబుర్లు చెప్తూ ఆ రోజంతా హాయిగా గడిచిపోయింది. సో మేమైతే ముచ్చట్లు పెట్టుకుంటున్నాము, అలాగే మా మరిది వాళ్ళంతానేమో వంటల్లో బిజీగా అయిపోయారు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఆ చిన్న ఇంటి దగ్గర ఎన్నో మొక్కలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒట్టి తునకలండి. ఇందులో కారం ఉప్పు కలిపి చక్కగా మీట్ ఎక్కువైందని చెప్పి మటన్ని కూడా ఎండబెడుతున్నారు. అక్కడైతే పిల్లలందరూ ఆడుకుంటున్నారు. సో వాళ్ళని కూడా ఒకసారి చూడండి, కాక్ ఆడుకుంటున్నారు. ఇలా ఎప్పుడైనా పెద్దవాళ్ళకి మనం అంతా ఒక దగ్గర కలిస్తేనే కదా చాలా బాగుంటుంది. ఏదైనా కానీ అందరం కలిసి ఒక పండుగ రోజు ఆడుకుంటేనే బాగుంటుంది. ఫైనల్గా మా వంటలు కూడా రెడీ అయిపోయాయండి. చూడండి, మటన్ తీసుకొచ్చాము. అంతలోనే మటన్ అయితే చాలా బాగుంది. చాలా కాజు మటన్ చేశారు. నాకైతే మటన్ ఇష్టమే, కానీ మటన్ కంటే ఎక్కువ చికెన్ ఎక్కువ తింటాను. చూడండి, మటన్ అయితే కలర్ఫుల్గా బాగుంది. ఇక మటన్ తర్వాత ఇప్పుడు అన్ని వంటలు చూడండి ఒకసారి. ఇదైతే చికెన్ అయితే మా ఆయన గారి కోసము, తను మటన్ తినడు, సో తన కోసం చికెన్ చేసాము. తర్వాత కొంచెం ఇది మటన్ బోన్ సూప్ అనమాట, అంటే మటన్లో బోన్స్ వచ్చిన వాటితో కోసం. చూడండి, ఎంత పచ్చని వెదర్లో అందరం కలిసి భోజనాలు చేస్తే బాగుంటుంది కదా. సో అందరం అయితే భోజనాలకి సిద్ధంగా కూర్చొని తింటున్నాము, ఒకరం అందరం. సో కలిసి తింటున్నాం. ఇంత మంచి వాతావరణం, లొకేషన్ చూడండి ఎంత బాగుంది. అసలు వంటలు ఎలా ఉన్నా కానీ ఆ వెదర్లోనే కూర్చొని తింటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఇంకా ఫైనల్గా సాయంత్రం టైంలో స్నాక్స్ కూడా తినాలనిపించి స్నాక్స్ కూడా చేస్తున్నారు. ఎంతలో చూడండి, అసలు ఇవన్నీ బామ్మ ఒకవైపు వాళ్ళు బిజీ ఉన్నారు, ఒకవైపు ఏమో అక్కడ వంటల్లో బిజీ ఉన్నారు. ఇక్కడేమో సరుకులు మళ్ళీ ఈవినింగ్ కోసం అని చుట్టాలు వస్తేనో వారి కోసం మళ్ళీ చేస్తున్నాం. ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. అట్లా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాము. తర్వాత అందరం ఫ్యామిలీ అంతా కలిసి భోజనాలు కూడా ఫినిష్ చేసాము. వంటలు అయితే సూపర్గా వచ్చింది. సో మీరు కూడా ఇంతేనా, ఏదైనా ఫెస్టివల్ వస్తే అందరితో కలిసి ఉంటారా? లేకపోతే పల్లెటూరులో అయితే అందరితో కలిసి ఉంటేనే చాలా బాగుండేది అనిపించింది. చెప్పాలంటే నాకైతే సిటీలో ఉండడమే ఇష్టం, కానీ అప్పుడప్పుడు ఇలా పల్లెటూరులో చూసి నాకు ఇంకా పల్లెటూరు మీద కూడా ఇష్టం అనిపించింది. సో అక్కడ చూడండి, చాలా మంటలు ఉన్నాయి. మేము ఫొటోస్ దిగుదామని వెళ్ళాము ఆ మంటల్లో. మా ఇంటి దగ్గరే అంటే మా బామ్మ వాళ్ళ దగ్గరనే మిరప తోట అండి. ఎంత బాగున్నాయి కదా, ఏ మందులు లేకుండా సేంద్రియ చాలా చక్కగా పెరిగాయి. సో ఈ లొకేషన్ అంతా మీకు చూపిస్తున్నాను, ఎంత బాగుందో. ఆ రోజైతే నేను లైవ్ వీడియో కూడా తీశాను, చాలా బాగా వచ్చింది. సో చాలామంది కూడా చూసి బాగుందని చెప్పారు. ఇట్లా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుందని కూడా చెప్పారు. సో ఏదో ఎప్పుడైనా ఒకసారి, అంటే ఇయర్లో ఒకసారి అందరం ఒక చోట కలిస్తే బాగుంటుంది కదా, సొంత వాళ్ళు. ఇంకా మేమైతే చక్కగా కలిసి అక్కడ రోజంతా అక్కడ చూడండి, పెద్ద అత్తయ్య కూడా వంటలు చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇంక ఇక్కడే కూరగాయలు కూడా పండించుకుంటాము. మ్యాక్సిమం వీలైనంత కూరగాయలన్నీ ఇక్కడే ఉంటాయి. సోరకాయలు, ఆ తర్వాత గుమ్మడికాయలు కూడా అక్కడే ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి. ఇక అక్కడే ఫ్రెష్గా తెంపిన కూరగాయలతో కూడా ఇక్కడ రోటి పచ్చడి.
ఇంట్లో అస్తమానం మిక్సర్లో వేసే కంటే ఇట్లా రోటి పచ్చడి చాలా బాగుంటుంది. ఏంటో ఆ రోజు కూడా మాకు బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్కి స్నాక్స్కి ఆ చట్నీ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అందరిట్లో కలిసి చేసుకుంటేనే కదా చాలా హ్యాపీగా ఉంటుంది. మాకైతే ఇలాంటి లొకేషన్లో ఇంత హ్యాపీగా కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అందరం అయితే చాలా ఎంజాయ్ చేసామండి. రియల్గా సంక్రాంతి అయిపోతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే కూడా చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే అందరూ ఒక దగ్గర ఉండేసి చూడండి, అక్కడ మా పాపని మా ఆయన ఉయ్యాలూపుతున్నాడు. ఇవైతే తీగలండి. ఈవినింగ్ టైంలో అక్కడే మా తాతయ్య, బామ్మ వాళ్ళు కూడా తీగలు కూడా పండిస్తారు. సో మేమైతే తీగలు తవ్వేసి చక్కగా అన్నీ ఒక దగ్గర వేసాము. చూడండి తీగలు ఎలా తీస్తున్నామో. సో తీగలైతే ఇక్కడ సపోటా పండ్లు కూడా చూడండి ఎంత బాగున్నాయో. అసలు లేనిదంటూ ఏమి ఉండవు ఇక్కడ. ఫ్రూట్స్ న్యాచురల్గా దొరుకుతాయి. వెజిటేబుల్స్ కూడా న్యాచురల్గా ఉంటాయి. అట్లనే ఇంకా కావాల్సినవి అన్నీ ఉంటాయి చక్కగా. మాకేమంటే అవి వాళ్ళే పంపిస్తూ ఉంటారు. మేము అవుట్ సైడ్ చాలా తక్కువ కొనుక్కుంటాం. ఏదున్నా కానీ మా బామ్మ, తాతయ్య వాళ్ళే పంపిస్తారు. ఆ మిరపకాయలు అయితే చూస్తుంటే నాకు అలాగే పచ్చడి చేయాలనిపించింది. నేనైతే కొన్ని కోసుకొని కూడా వచ్చాను ఇంటికి అంత అయిపోయిన తర్వాత. ఇవి చూస్తుంటే అవన్నీ మందులు కాదండి. మేమైతే బూడిద జల్లాము. బూడిద వల్ల కూడా మొక్కలకి చాలా బలం వస్తుంది కదా. సో ఇక్కడైతే మేము చూడండి గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు, మా చెట్లంతా అంతా ఎండిపోయింది. బూడిద గుమ్మడికాయలు ఉన్నాయి. ఇవి ఎందుకంటే మాకు సమ్మర్లో వడియాలు పెట్టుకోవడం కోసం అని చెప్పి బూడిద గుమ్మడికాయలు కూడా పండించాము. చెప్పాను కదా, అన్ని ఇంటి దగ్గరనే పండించుకొని మేము ఇంకా ఇవే వాడుకుంటాము, అన్ని మందులు లేకుండా. ఇంకా లాస్ట్ ఈవినింగ్ టైంలో మేము వచ్చే ముందు మాకు చికెన్ తినాలనిపించి నేను నాటుకోడి ఫ్రై కూడా చేశాను. నాటుకోడికి అట్లా మసాలా కూడా అప్లై చేసుకొని చక్కగా ఎంత బాగా వచ్చిందో అసలు. వీడియో కూడా ఫుల్ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, మీరు వెళ్ళి చూడొచ్చు. సో ఈ చికెన్ అయితే ఫైనల్గా నాటుకోడి అసలు ఉడకదు అనుకున్నాం, కానీ ఎంత బాగా ఫ్రై అయ్యి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఫుల్ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇక లాస్ట్ ఈవినింగ్ టైంలో మళ్ళీ తీగలు బుర్రగుజ్జు అంటారు కదా, తాటి దాంట్లో నుంచి బుర్రగుజ్జు కూడా తీసాము. ఇంకా అది ఈవినింగ్ టైంలో కొబ్బరి పువ్వు అలాగే బుర్రగుజ్జు తీసుకొని తిన్నాం. చాలా స్వీట్గా ఉంది. ఫైనల్ ఫోటోషూట్ అనమాట, చిన్నపిల్ల మా పాప. సో ఇంకా ఫ్యామిలీ, ఇంకా చుట్టాలు వేరే వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ కోసం కూడా మేము భోజనాలు ప్రిపేర్ చేసి పెట్టాము. భోజనాలు ఆ నేచర్ ఇంకా సెట్ అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇక్కడ మా అత్తయ్యనే అందరికీ భోజనాలు వడ్డిస్తున్నారు. ఇంకా భోజనాలు అయితే సూపర్ టేస్టీగా వచ్చింది. మాకైతే అసలు అక్కడి నుంచి కదలాలనిపించలేదు. ఎంత ఎంత మళ్ళీ ఎప్పుడు సంక్రాంతికి వస్తామని వెయిట్ చేస్తూ ఉంటాం. ఫైనల్గా ఒక లుక్ వేసుకోండి, ఎంత బాగుంది కదా. మీరు కూడా ఇంతేనా? మీరు కూడా సంక్రాంతికైనా ఫెస్టివల్కి ఎక్కడైనా వెళ్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.